తీసుకొని పోతాడు సార్. తెల్లారి 2:30 బయట ప్రాంతాల్లో బైకులు పార్క్ చేస్తున్నప్పుడు డిక్కీలో నగదు కానీ విలువైన వస్తువులు ఉంచుతున్నారు. జాగ్రత్త! బయటి ప్రాంతాల్లో మీ కదలికలను దొంగలు గమనిస్తూనే ఉంటారు. మనం బైక్ పార్క్ చేసి అలా వెళ్ళగానే ఇలా వచ్చి దోచేస్తుంటారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బైక్ డిక్కీలో ఉంచిన 5 లక్షల రూపాయల నగదును ఓ దొంగ చాకచక్యంగా దోచేశాడు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన సిరిగే నరేష్ అనే వ్యక్తి స్థానిక యూనియన్ బ్యాంకు నుంచి 5 లక్షల రూపాయలు విత్డ్రా చేశాడు. అంతలోనే తనకు ఫోన్ రావడంతో అల్లుడు కళ్యాణ్కి డబ్బులిచ్చి బైక్ డిక్కీలో పెట్టి అక్కడే ఉండమన్నాడు. ఆ డబ్బును డిక్కీలో పెట్టి కాసేపు అక్కడే కూర్చున్న కళ్యాణ్ తర్వాత ఫోన్ మాట్లాడుకుంటూ అలా పక్కకెళ్లాడు. ఆ తతంగానంతా గమనిస్తూ ఉన్న ఓ దొంగ దొరికిందే ఛాన్స్ అనుకొని డిక్కీలో ఉంచిన నగదును దర్జాగా తీసుకుని పరారైపోయాడు. కాసేపటి తర్వాత అక్కడికొచ్చిన కళ్యాణ్ డిక్కీ తెరిచి ఉండడాన్ని గమనించి చూడగా నగదు కనిపించలేదు. దీంతో వెంటనే తన మామ నరేష్కు చెప్పగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు కావడంతో పోలీసులు దొంగను గుర్తించి అతడి కోసం గాలిస్తున్నారు. బయటి ప్రాంతాల్లో నగదుతో ఉన్నప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి తెలియజేస్తోంది. నా పేరు నరేష్, వడ్యాల లక్ష్మణ మండల్. మన నిర్మల్ లోపల మయూరి హోటల్ బ్యాంకు లోపల 5 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగినది. అది మా చిన్నబాబుకు కట్టడానికని డ్రా చేసి మా బావమర్ది కొడుకు కళ్యాణ్ గారికి ఇచ్చాము. అతను డబ్బులు ఆ డిక్కీలో పెట్టడం జరిగింది. నేను ఫోన్ మాట్లాడుకుంటూ కిందికి వస్తున్నా. వచ్చిన తర్వాత మరియు పైసలు ఏమని బాబు అనేటలకు అతను ముంగడికి వచ్చి చూసేందుకు ఆ లోపు లేవు డబ్బులు. మేము బండి ముంగడి కోటాలకు అందులో డబ్బులు లేవు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది.